హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోకి ముందు రావడం జరిగిందండి. సో ఈరోజు మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూసాం కదా ఫ్రెండ్స్. సో చాలా క్రేజీగా ఉండడం జరిగిందనమాట అండి. అండ్ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా వాలటైలిటీ అనేది మార్కెట్లో ఉండడం జరిగిందనమాట అండి. అయితే ఐ థింక్ నిన్న నేను వీడియో రిలీజ్ చేయలేదు కదండి, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఈ టగ్ ఆఫ్ వార్ అనేది జరుగుతూ ఉంది. ఏదైతే మనం కొంచెం కన్సాలిడేషన్ అనుకున్నామో అది కొంచెం సివియర్గానే ఫైట్ లాగా జరుగుతుంది అనమాట అండి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అయితే నిన్న రోజు క్యాండిల్ ప్రైస్ యాక్షన్, ఈరోజు క్యాండిల్ ప్రైస్ యాక్షన్, ఒకవేళ రెండు క్యాండిల్స్ మిక్స్ చేస్తే కనుక నిన్న క్యాండిల్ హై, ఈరోజు క్యాండిల్లో మీరు జాయిన్ చేస్తే కనుక ఇట్ ఫార్మ్స్ ఏ కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ కదా, రైట్. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ వస్తుందండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఇక్కడ మనకి ఫార్మేషన్ అవుతుంది అనమాట అండి. సో ఆ రేంజ్ అనమాట అండి, రైట్. ఇప్పుడు ఈ రేంజ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అనమాట అండి. లైక్ 25,000 విచ్ ఇస్ సైకలాజికల్ మార్క్ అండ్ రౌండ్ ఫిగర్ కూడా. సో అక్కడ కొంచెం ఆ లెవెల్స్ దగ్గర మనకి కొంచెం ఎక్కువ సెల్లింగ్ వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ పీపుల్ ఆర్ వెయిటింగ్, పీపుల్ ఆర్ రెడీ టు డంప్ అనమాట అండి. ఆ లెవెల్ దగ్గర పీపుల్ వాంట్ టు సమ్ బుక్ ప్రాఫిట్ ఆర్ దే ఆర్ కమింగ్ ఫర్ సెల్లింగ్ అనమాట అండి. అది ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ జరిగిందనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా, సెవరల్ టైమ్స్. అండ్ ప్రీవియస్గా కూడా దట్ యాక్టెడ్ యాజ్ సమ్ ఇంపార్టెంట్ పివట్ అనమాట అండి. 25,100 లెవెల్స్ అనేది అది మనం రెసిస్టెన్స్ కింద ఫర్ షార్ట్ టర్మ్ ప్రస్తుతానికి అయితే మాత్రం క్లియర్ కట్గా ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. అదేవిధంగా ప్రీవియస్గా ఒక వండర్ఫుల్ బుల్లిష్ మారుబోజు అండ్ విత్ హ్యూజ్ గ్యాప్ అప్, రైట్. సో మంచి గ్యాప్ అప్ వచ్చి దానికి ఫాలో అప్ అనేది ఎక్స్టెండ్ కంటిన్యూ అవ్వలేదు కదా. సో ఆ లెవెల్ ఏదైతే ఉందో అది సపోర్ట్ అనమాట అండి. 24,400 అండ్ 24,200, ఈ 200 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో మేబీ ఇట్ మే టెస్ట్ అనమాట అండి. గ్యాప్ ఫిల్ అవ్వచ్చా లేదో చూడాలి, ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుద్దో లేదో చూడాలన్నమాట. అయితే ప్రస్తుతానికి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కంపెనీ ఎర్నింగ్స్ అనమాట అండి. కార్పొరేట్ ఎర్నింగ్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి. కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి. కొన్ని అయితే వండర్ఫుల్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడం జరిగిందనమాట అండి. ఎస్పెషల్లీ కొన్ని రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినవి ఏవైతే ఉన్నాయో లైక్ వండర్ఫుల్ స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలన్నమాట అండి. అబౌవ్ ది స్ట్రీట్ ఎస్టిమేట్ రిజల్ట్స్ అనేవి కొన్ని కంపెనీస్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ రిజల్ట్స్ సీజన్ యాక్చువల్గా నేను అనుకోవడం లైక్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సమ్వాట్ బెటర్గానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే, అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్లో మీకు చెప్పడం జరిగింది, కొన్ని సెక్టర్స్ స్పెసిఫిక్గా ఫోకస్లో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ డిఫెన్స్ రిలేటెడ్గా బడ్జెట్ అలొకేషన్, లైక్ గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్ ఉంది కాబట్టి ఇప్పుడున్న కరెంట్ సినారియోలో డిఫెన్స్ రిలేటెడ్ అండ్ డిఫెన్స్ యాన్సిలరీ అంటే లైక్ దానికి సప్లై చేసి సెక్టర్స్ మీద ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా సో లైక్ ఏవైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం కదా, ఏఎంసీస్ అంటే లైక్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇలా కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్లో మంచి మొమెంటం ఉందన్నమాట అండి. సో ఆ సెక్టర్స్ మనం చూస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే దేర్ విల్ బి ఎ గుడ్ ఛాన్స్ అనమాట. డిఫెన్స్ అయితే ఇట్స్ ఫ్లయింగ్ లైక్ క్రేజీ అనమాట. డిఫెన్స్ స్టాక్స్ చాలా వండర్ఫుల్గా పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట, రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు బ్యాంక్ నిఫ్టీ, సో మన లైవ్ స్ట్రీమ్లో అనుకున్న ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అవుతుంది అని, బట్ అది ప్యాటర్న్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఇట్ ఫెయిల్డ్. సో ఆ రోజు బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, బట్ అవ్వలేదు. చాలా నాయిస్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఓవరాల్ మీరు ఒక క్లస్టర్, ఒక జోన్ లాగా మీరు క్రియేట్ చేసుకుంటే 53,800 అండ్ లైక్ 56,000 వీల్ టేక్ రౌండ్ ఫిగర్ 56,000 అండ్ 54,000 యూ కెన్ కన్సిడర్. అంటే 2,000 పాయింట్లు అనమాట అండి. 54,000 నుంచి 56,000 మధ్య చాలా లైక్ సో స్టేజ్ అనాలిసిస్ అని నేను చెప్పాను కదండి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, ఇది స్టేజ్ 3 ఆర్ ఇట్ విల్ కంటిన్యూ, రైట్. అంటే ఇది డిస్ట్రిబ్యూషనా లేదా కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయ్యి వెళ్తుంది అనేది ఇప్పుడు ఏదైతే నేను లెవెల్ చెప్పానో ఈ 2,000 పాయింట్ల రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది వాల్యుయేషన్ పరంగా రీజనబుల్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అనేది చాలా కాలంగా నేను చెప్తా వచ్చాను కదండి, మన ప్రీవియస్గా కూడా మనం. సో అందుకే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ వెరీ నియర్ టు లైఫ్ టైమ్ హైస్, వేరస్ నిఫ్టీ ఇంకా చాలా డౌన్లో ఉంది కదా. మన ఛానల్ రెగ్యులర్ ఫాలో తెలుసు అనమాట అండి. వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ దిస్ మూవ్ వండర్ఫుల్గా. ఈ మూవ్ అంతా కూడా మనం క్యాప్చర్ చేయగలిగాం, రైట్. వీ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ కదా బ్యాంక్ పీస్ అవి ఈ బ్యాంక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఓకే. సో అందువల్ల ఏంటంటే సో అలాగా స్పెసిఫిక్ సెక్టర్స్ కొన్ని మనం రైట్ సో దృష్టిలో పెట్టుకుని చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్ అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో చూస్తే కనుక ఇట్స్ క్రేజీ ప్రైస్ యాక్షన్ అనమాట అండి.
చాలా ఇబ్బంది. చాలా వాలటైల్‌గా ఉందనమాట అండి. సో, తర్వాత యెస్టర్‌డే లో దగ్గర ఇట్ టుక్ వెరీ మచ్ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. నిన్న డే లో దగ్గర మాక్సిమం చాలా వరకు హోల్డ్ అయ్యేది బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ఇది ఇంచుమించు అదే జోన్ నుంచి క్రేజీ బయింగ్ లాస్ట్ వీక్లీ ఎక్స్‌పైరీ గదా! సో, దే మైట్ హావ్ ట్రాప్డ్ అనమాట అండి. ఎవరైతే రూ. 2, రూ. 5, రూ. 10 సెల్ చేస్తారో కాల్స్ గనక వాళ్ళు సెల్ చేసుంటే అవి జీరో అయిపోతాయని ఎవరైతే వదిలేస్తారో, స్టాప్ లాస్ పెట్టరో వాళ్ళందరూ పనిష్ అయిపోయి ఉంటారనమాట అండి ఈరోజు. ఇట్స్ ఎ క్రేజీ వాలటిలిటీ అనమాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే గ్యాప్ డౌన్ వచ్చిందో తర్వాత చాలా ఫాల్ మనం చూసాం కదా! ఇంట్రాడేలో లైక్ 400 ప్లస్ పాయింట్స్ ఫాల్ అనేది మనం చూసాం. అదంతా కూడా ఇట్ ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయిపోయిందా అన్నట్టుగా. సో, అంత హ్యూజ్ బౌన్స్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ రావడం అనేది ఇట్స్ ఎ క్రేజీ థింగ్ అనమాట అండి. ఇంట్రాడే యొక్క ఛాలెంజెస్ ఇవన్నమాట అండి. ఎవరైతే సరిగ్గా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరో దే విల్ బి పనిష్డ్ ఫర్ షూర్ అనమాట, రైట్? సో, ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇండియా విక్స్ యాక్చువల్గా ఇట్ ఈస్ ప్లేయింగ్ క్రేజీ అనమాట అండి. మీరు చూస్తే కనుక యాక్చువల్గా ఇండియా విక్స్ మార్నింగ్ ఇట్ వాజ్ ఇంక్రీజింగ్ అండి. ఫస్ట్ హాఫ్లో పెరుగుతా ఉన్నట్టు అనిపించింది, బట్ కానీ లేటర్ ఈవినింగ్ సెకండ్ హాఫ్లో విక్స్ ఆల్సో స్టార్టెడ్ ఫాలింగ్ అనమాట. మీరు చూస్తే కనుక సెకండ్ హాఫ్లో విక్స్ కూడా గ్రాడ్యువల్గా ఫస్ట్ ఇట్ షార్ట్ అప్ అండి. మార్నింగ్ హాఫ్లో బాగా పెరిగింది, బట్ తర్వాత టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ కూల్ అయిపోవడం జరిగిందనమాట అండి. ఓకే, సో, అందువల్ల ఇట్లా మూవ్స్ వచ్చినా కూడా దానికి తగ్గట్టు ప్రీమియమ్స్ రాకపోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. బట్ గ్లోబల్ మార్కెట్స్ మనకు చూస్తే స్క్రీన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇట్స్ ఎవ్రీవేర్ రెడ్ అనమాట అండి. సో, దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది కదా. సో, మన మార్కెట్స్ పడడానికి రీజన్ ఏంటంటే గ్లోబల్ సెంటిమెంట్ అనమాట అండి. సో, ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఓవరాల్గా ఎలా ఉందండి? బేరిష్గా ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ. సో, యూఎస్ ఈజ్ లుకింగ్ బేరిష్, అండ్ యూఎస్ ఎప్పుడైతే బేరిష్గా ఉందో జనరల్గా గ్లోబల్ మార్కెట్స్ మీద దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది కదా. సో, అదర్ ఏషియన్ పేర్స్ మొత్తం అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో, వీక్ గ్లోబల్ సెంటిమెంట్ అనమాట అండి ప్రస్తుతానికి. అండ్ మేజర్ అగైన్ డేటా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో, ఫర్ టైం బీయింగ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందన్నమాట అండి. గోయింగ్ ఫార్వర్డ్ ఫెడ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందని దాన్ని బట్టే ఓవరాల్ యుఎస్ మార్కెట్ డైరెక్షన్ ఉంటుంది. దాన్ని బట్టి అదర్ గ్లోబల్ మార్కెట్స్కి, ఎమర్జింగ్ మార్కెట్స్కి ఫండ్ ఫ్లోస్ ఇవన్నీ కూడా యుఎస్ ఫెడరల్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట అండి. ఎందుకంటే అందరూ కూడా డాలర్స్ సేఫ్ హెవెన్ కింద అందులో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఎమర్జింగ్ మార్కెట్స్లోకి వచ్చి ఫ్లోస్ రావన్నమాట అండి. ఈక్విటీ మార్కెట్స్లోకి ఆ మనీ ఫ్లో అనేది రాదు ఫ్రెండ్స్, రైట్? సో, ఎప్పుడైతే ఇఫ్ దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ రేట్స్ రెడ్యూసింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఎప్పుడైతే రేట్లు తగ్గించడం మొదలుపెట్టారో అప్పుడు స్లోగా మనకి ఫ్లో అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లోకి అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ పీపుల్ విల్ బి ప్రిఫరింగ్ టు బై ద బాండ్స్ అనమాట, విచ్ ఆర్ సేఫ్, సెక్యూర్ అండ్ గ్యారంటెడ్ రిటర్న్స్ కాబట్టి. సో, పీపుల్ విల్ బి మోర్ హ్యాపీ టు బై అండ్ హోల్డ్, రైట్? సో, అందువల్ల ఏంటంటే ఆ మనీ ఫ్లో అంతా కూడా సో, అక్కడికే వెళ్ళిపోతుంది అనమాట అండి. సో, ఆ అసెట్ క్లాసెస్లోకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి సో, ఈక్విటీస్లోకి వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోద్ది అనమాట, రైట్? సో, ఇది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో, అందువల్ల అది వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్, అది అందరూ దృష్టి దాని మీద ఉందన్నమాట అండి. సో, అవుట్కమ్ ఎలా ఉంటుంది, గోయింగ్ ఫార్వర్డ్ ఫెడ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందని బట్టి గ్లోబల్ మార్కెట్స్ యొక్క డైరెక్షన్ షేప్ తీసుకుని ఛాన్స్ ఇన్ నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉందన్నమాట అండి, రైట్? ఓకే, సో, ఇది కొంతకాలం ఉంటుందన్నమాట. ఇది ఒక రోజు ఒక నెలతో అయిపోయేది కాదు. సో, ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సో, ఇది ఉంటుందన్నమాట అండి. అయితే మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్గా ఉంది. వీఆర్ ఆల్ అట్ వెరీ గుడ్ స్పాట్ అని చెప్తూ ఉంటాను కదా. సో, మన మార్కెట్స్ సంబంధించి అంతా బాగానే ఉందన్నమాట అండి. బట్ కానీ బికాస్ ఆఫ్ గ్లోబల్ సెంటిమెంట్, రైట్? సో, దాని వీక్నెస్ వల్ల వీఆర్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. సో, మనకి దాని ఇంపాక్ట్ కొంచెం ఉండడం జరిగిందనమాట అండి. సో, గ్లోబల్ మార్కెట్స్ వల్ల మనం పెర్ఫామ్ చేయలేకపోతున్నాం అనమాట అండి, రైట్? సో, అది మనం కూడా క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో, డేటా బట్టి మనకు అర్థమవుతుంది కదా, రైట్? అయితే మన వాల్యుయేషన్స్ పరంగా మనం ఎక్కడున్నాం అనేది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలన్నమాట. నిఫ్టీ పీ మల్టిపుల్ అనేది ఓకే అంటే రీజనబుల్లీ వాల్యూడ్ అనమాట అండి. హైలీ వాల్యూడ్, కాస్ట్లీ, ప్రీమియం కాదు, అలాగని చెప్పి బాగా చీప్గా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో కాదనమాట అండి. ఇట్స్ ఓకే వాల్యుయేషన్ అనమాట, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉంది హిస్టారికల్ పీ మల్టిపుల్ డేటా బట్టి చూసుకుంటే. సో, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను మీకు చాలా రోజులు చెప్తా ఉన్నాను కదా. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూస్తే కనుక చాలా రీజనబుల్, రైట్? సో, పీ మల్టిపుల్ దగ్గర ఉందన్నమాట హిస్టారికల్ డేటా బట్టి చూస్తే కనుక. అయితే నిఫ్టీ 50 ఇక్కడ నేను ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకున్న లెర్నింగ్ పాయింట్ ఏంటంటే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 రెండు పిఈ మల్టిపుల్స్ మీరు చూస్తే కనుక బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండి, రైట్? అయితే నిఫ్టీ 50 స్టాక్స్ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఏదైతే ఉందో నిఫ్టీ
నెక్స్ట్ 50 స్టాక్స్ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో కూడా అక్కడే ఉంది. బట్ కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిఫ్టీ 50 కంటే నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ ఎక్కువ గ్రోత్ ఉండి స్కోప్ ఉన్న కంపెనీస్ అనమాట అండి. బట్ కానీ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ మీకు తెలుసు కదా, మోర్ ఆఫ్ వెరీ కైండ్ ఆఫ్ బ్లూ చిప్ అండ్ చాలా స్టేబుల్ కంపెనీస్, బట్ రిటర్న్స్ తక్కువ ఉంటాయి, రైట్? అందువల్ల ఎవరైనా రిస్క్ని బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు రెండు కూడా ఇంచుమించు ఒకే వాల్యూషన్ దగ్గర ఉన్నాయి. సో నాకులా కొంచెం రిస్క్ తీసుకోగలిగే పర్సన్స్ ఏంటంటే దే డెఫినెట్లీ ప్రిఫర్ నెక్స్ట్ 50 స్టాక్స్ అనమాట. ఎందుకంటే అందులో కొంచెం గ్రోత్ ఎక్కువ వచ్చి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ బెటర్ ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, రైట్? సో నిఫ్టీ 50తో పోల్చుకుంటే అక్కడ మంచి ఆపర్చునిటీ ఉందండి. ఓకే, అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ డేటా చూసేద్దాం అనమాట. ఈరోజు ఎఫ్ఐఐస్ 5,000 కోట్లు సెల్ చేశారు. మేబీ డిఐ స్కీమ్ ఫర్ రెస్క్యూ, రైట్? ఐ డోంట్ నో. లాస్ట్లో చాలా క్రేజీగా మంచి బౌన్స్ అయితే రావడం జరిగింది 230 తర్వాత అనమాట. నేను నా ఆఫీస్లో స్టూడెంట్స్కి చెప్తున్నాను అనమాట అండి, మంచి మూవ్ రావచ్చు 230కి, గంట రెడీ అని చెప్పి. ఎదర్ సైడ్ అంటే ఒక్కొక్కసారి జనరల్గా నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని నేను చాలాసార్లు చూడడం జరిగింది. ఇలా ఫాల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇట్ యూజ్ టు బి ఫ్రీ ఫాల్ అండి, దే విల్ లీవ్ ఇట్, రైట్? లెట్ ఇట్ ఫాల్ అన్నట్టుగా. ఆర్ ఇలాంటి క్రేజీ బౌన్స్, రివర్సల్, షార్ట్ కవరింగ్ స్క్వీజ్ అయిపోతుంది, మొత్తం షార్ట్స్ అన్ని స్క్వీజ్ అవి. 230 తర్వాత ఒక మంచి బౌన్స్ రావచ్చు అని చెప్పి నేను చెప్పాను అనమాట. ఎందుకంటే అప్పటిదాకా మార్కెట్ చాలా నేరో రేంజ్ అండి, ఇట్స్ వెరీ వెరీ నేరో రేంజ్గా చాలా వరకు ఉంది కదా. సో అందువల్ల ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి, బట్ ఇట్ కేమ్ లైక్ బ్లాస్ట్ అనమాట అండి. చాలా క్రేజీ మూవ్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 1 అవర్ టైం ఫ్రేమ్లోనే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్? అయితే ఇన్స్టిట్యూషన్స్ మేబీ దే ఆర్ ఫైటింగ్. ఎఫ్ఐఐస్ దే వాంట్ ఎగ్జిట్ అండి, బుక్ చేసుకుంటున్నారు, ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, ఎగ్జిట్ అవుతూ ఉన్నారు చక్కగా. బట్ డిఐఏస్, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫండ్స్ అమౌంట్ ఏదైతే ఉందో దే ఆర్ ట్రయింగ్ టు హోల్డ్, రైట్? ఆనకట్టేసి ఆ లెవెల్స్ బ్రేక్ అయిపోకుండా, ప్రైస్ పడిపోకుండా. అండ్ యాక్చువల్గా వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ప్రైసెస్ పీకిని తగ్గి ఉన్నాయి కదా, మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి కదా కొన్ని స్టాక్స్. నేను మీకు చూపించాను వాల్యుయేషన్స్ అవి, నిఫ్టీ 50, నెక్స్ట్ 50 ఇవన్నీ కూడా. సో అందువల్ల దే విల్ బి బయింగ్ అండి. సో ఆబ్వియస్గా మ్యూచువల్ ఫండ్స్ బై చేసి మార్కెట్స్ని కొంచెం సపోర్ట్ చేసి హోల్డ్ చేస్తున్నాయని మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి, రైట్? అండ్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మనం చూస్తే కనుక అడ్వాన్సెస్ కొంచెం పికప్ అయినాయి అనమాట అండి, బట్ స్టిల్ డిక్లైన్సే డామినేట్ చేయడం జరిగింది. నిఫ్టీ 50 అయితే చెప్పకలేదు 42 తగ్గాయి. నిఫ్టీ 500 అయితే 296 కంపెనీస్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో అయితే ఓవరాల్గా సో ఇందాక ఏవైతే నేను లెవెల్స్ చెప్పానో అవి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ ఏదర్ సైడ్ బ్రేక్ అయితేనే తప్ప వీ కెనాట్ గెట్ ఎనీ డెసిసివ్ మూవ్ అనమాట అండి. ఏదర్ సైడ్ క్లియర్ కట్గా మూవ్ వచ్చే అవకాశాలు లేవన్నమాట అండి, రైట్? అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండి. సో బెటర్ కీప్ క్యాష్. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో వీఆర్ గెటింగ్ వండర్ఫుల్ మూవ్స్ అనమాట అండి, అక్కడ ఫోకస్ చేయండి. బట్ ఇండెక్స్ లెవెల్లో ఓవరాల్ కన్సాలిడేషన్ జరుగుతుంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుందండి, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.